3 main reasons of this theory in this semester. Excuse me. హలో మాస్టారు, ఇక మేము సహించేది లేదు. ఈ రోజు ఏదో ఒకటి తెలిపోవాల్సిందే. అంతే. అసలు మీరు ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. చాలు, ఇంకా చాలు. ముందు ఆ విక్రాంతి గారిని సస్పెండ్ చేసి బయటికి పంపండి. అసలు విషయం చెప్తారా లేక నా క్లాస్ టైం ఇలాగే వేస్ట్ చేస్తారా? వాడు కాలేజీ టాపర్ అండి. సార్, మీరంతా నా మీద కోపంగా ఉన్నారని అర్థమైంది. క్లాస్ జరుగుతుంది, ఇది అయిపోయాక మనం మాట్లాడుకుందాం సార్, ప్లీజ్. అబ్బో, పెద్ద బుద్ధిమంతుడు బయలుదేరాడండి. అంత సీన్ లేదు. ఏదున్నా ఇప్పుడే ఇక్కడే తెలుసుకోవాలి. సరే, బాగా ఆలోచించుకునే చెప్తున్నారు కదా. మా మాట అంటే మాటే, బస్తీ మే సవాలే. ఓకే, ఈ పరిస్థితిపై మరింత సమాచారం మనకు అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు బబ్లు. బబ్లు, బబ్లు మీకు వినపడుతుందా? వినపడుతుంది విక్రాంత్, చెప్పండి. సో మన లెక్చరర్ రొమాంటిక్ రామనాథం గారి గురించి మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? విక్రాంత్, రామనాథం గారి రసికత మరియు చతురత గురించి ఒక వీడియో మనకు అందుబాటులో ఉంది. అది మనం ఇప్పుడు చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. హాయ్ మాస్టారు, ఈ మధ్య శైలజ మేడం కాస్త ఒళ్ళు చేసినట్లేదు. ఒళ్ళు చేయకేం చేస్తుంది? పనా పాట. పైగా వాళ్ళు ఆయన రోజంతా ఆఫీసులో పనిచేసి అలసిపోయి రావడంతో పెద్దగా ఇబ్బంది పెడుతున్నట్టుగా కూడా లేడు. మీరు రసికులు సుమి.